హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. సో మేము ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా మేము ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ మేము మొత్తం టీత్ అన్ని పెట్టించుకున్న తర్వాత ఇంప్లాంట్స్ వేయించుకొని ఫుల్ మౌత్ టీత్ పెట్టించుకున్న తర్వాత మాకు ఇప్పటిలాగా నార్మల్గానే మాట్లాడడానికి వస్తుందా, లేదంటే మా మాటల్లో ఏమైనా తేడా ఉంటుందా, మాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా వస్తుందా రాదా అని. సో ఇలాంటి టాపికే మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి ప్రాపర్గా రావాలి అంటే, మనం అన్ని టీత్ పెట్టుకున్న తర్వాత కూడా ప్రాపర్గా మాట్లాడడానికి రావాలి అంటే అక్కడ మేజర్గా మనకు మాట్లాడేటప్పుడు కావాల్సింది ఏంది, మన టంగ్ ఏ రకంగా అయితే కదులుతుంది, టంగ్ మూమెంట్ వల్లనే మనకి స్పీచ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఈ టంగ్ కూర్చునే స్పేస్ అంటే మన అంగిలిలో కానీ కింద లోవర్ టీత్ బ్యాక్ సైడ్ కానీ టంగ్ స్పేస్ అంటాం. ఈ టంగ్ స్పేస్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయితే మీకు ఉచ్చారణ లోపం అనేది ఉండదు. ప్రొనౌన్సియేషన్ కానీ మీ మాట్లాడేటప్పుడు నత్తి రావడం కానీ అలాంటి సమస్యలు రావు. ఒకవేళ అది లేకుండా ఈ టంగ్ స్పేస్కి అడ్డుపడేటట్టు ఇంప్లాంట్ వచ్చినా, టీత్ వచ్చినా, క్రౌన్ వచ్చినా కూడా మీకు 100% మీకు ఈ మాటల్లో ఇబ్బంది అనేది ఎదురవ్వడం జరుగుతుంది. ఇది రాకుండా ఉండాలంటే మేము పాటించడం ఏం చేస్తామంటే, ఒక ఇంట్రావరల్ స్కాన్, మీ నోరు ఎట్లా ఉందో అట్లా మనకు చూడడానికి ఎట్లా కనబడుతుందో అట్లా ఒక స్కాను ప్లస్ ఒక 3D ఎక్స్రే తీసుకొని రెండు ఇంటిగ్రేట్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ అనే టెక్నాలజీలో మనం ప్రాపర్ టంగ్ స్పేస్ మెయింటైన్ అయ్యేటట్టు ఇంప్లాంట్ ప్లాన్ చేసి ఇస్తాము. సో అదే రకంగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు 100% మీకు ఇలాంటి ఇబ్బంది అనేది రాదు. సో మీకు గనక ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.